నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమకు పితృ వియోగం. డాక్టర్ ఉమ తండ్రి దివంగత జడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిర భర్త ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ గుండెపోటుతో హైదరాబాద్ లో మృతి. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోకపోతే అనర్థాలే కాదు, మృత్యు పాశలవుతాయి. తెనాల్లో 9వ తరగతి బాలిక ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. తెనాల్లో వైభవంగా జరుగుతున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు. పట్టణంలో శ్రీ శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో భారీ సమతా శోభయాత్ర. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ తెలిపారు. అన్ని పనులు ప్రణాళికబద్ధంగా నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ 29వ వార్డులోని కుమార్ కాలనీలో డ్రైనేజీ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. అంచనా వ్యయం 11,70,000తో చేపడుతున్న పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్, ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 29వ వార్డులో వచ్చేసి డ్రైన్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఇక్కడ డ్రైన్ సిస్టమ్ అనేది లేకపోతే ఈ మురుగు నీరంతా వర్షానికి కానివ్వండి, ఇలాంటి వాడుకునే నీళ్ళు వేస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో అవి రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ డ్రైన్లు అనేది ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 11 లక్షల రూపాయలని శాంక్షన్ చేసి ప్రజలకి అనుకూలంగా ఉండటానికి, ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి అభివృద్ధిలో పనుల్లో భాగంగా ఈ డ్రైన్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉంటాము. తప్పకుండా ప్రజల సమస్యలు కూడా ఏమన్నా ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తాము. ఈ సందర్భం 29వ వార్డులో డ్రైన్ ఇది 335 మీటర్స్ 2 ఫీట్ డ్రైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మాఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సన్నాహాలు పూర్తి అయ్యాయని, విజేతలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు మాఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. తెనాల్లో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సన్నాహాల్లో భాగంగా గురువారం స్థానిక మాఏపీ కార్యాలయంలో కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. పోటీల కో-కన్వీనర్ దర్శకుడు అర్చన శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించారు. మాఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. ఈ పోటీలో విజేతలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఈ వేడుకలు హాజరవుతున్నట్టు తెలిపారు. ఆడిటోరియం వద్ద తగిన బందోబస్తుకు పోలీసు అధికారులను కలిసి అభ్యర్థించినట్టు తెలిపారు. ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహిస్తున్న ఈ పోటీలో పారదర్శకత కోసం ప్రతి విజేతకు సంబంధించిన విజువల్ క్లిప్పింగ్స్ సాంకేతిక సిబ్బంది ప్రత్యేక స్క్రీన్ పై ప్రదర్శిస్తారని తెలిపారు. కో కన్వీనర్ సినీ దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. పోటీలకు వచ్చిన 203 ఎంట్రీల్లో ప్రాథమిక పరిశీలనలో కనీస ప్రామాణికాలు లేవని, గతంలో యూట్యూబ్లో ఉన్నవి ఇప్పటికే పోటీల్లో పాల్గొన్న షార్ట్ ఫిల్మ్లను నిబంధన మేరకు జ్యూరీ తొలగించగా పోటీలో బరిలో 65 షార్ట్ ఫిల్మ్ నిలిచాయని తెలిపారు. పోటీలో పాల్గొన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్కు ప్రోత్సాహకరంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నామని తెలిపారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెనాల్లో 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటుడు, ఒకప్పటి హీరో, అందాల నటుడు సుమన్ గారు వస్తున్నారు. ఆయనతో ఎవరైతే విజేతలు వచ్చారో ఆ విజేతలకు బహుమతులు ఇప్పించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో సుమన్ గారు 11వ తేదీ తెనాలి వస్తున్నారు. సుమన్ గారి చేతుల మీదుగానే విజేతలందరూ కూడా బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ ఛానల్స్ చూసే మా ప్రజలకి, అలాగే మా ఏపీ కార్యకర్తలకి, వాలంటీర్లకు కూడా మనవి చేసేది ఏంటంటే, ఎక్కడ విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టిసిపెంట్స్ వస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళని మర్యాదగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని జాగ్రత్తగా ట్రీట్ చేసి మన అతిథుల్ని మనం చక్కగా గౌరవించి పంపిస్తే తెనాలి గౌరవాన్ని ఇనుమడింపు చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా నాతో పాటు మా ఏపీలో సభ్యులందరూ కూడా సమన్వయంతో అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేను మా ఏపీ సభ్యులందరూ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం 10 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 2 గంటలకు అట్లా అయిపోయే కార్యక్రమం ఉంటుంది. ప్రైజులు రాని వాళ్ళకి కూడా మేము ఎంకరేజ్ చేయడానికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రైజులు వచ్చిన వాళ్ళకి ఎటు బహుమతులు వస్తాయి, దట్ ఈజ్ వేరే విషయం. తర్వాత ఇక్కడ వేదిక దగ్గర బొంబాయి నుంచి కొంతమంది అతిథులు వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కొంతమంది సినీ ప్రముఖులు వస్తున్నారు, విజయవాడ నుంచి కొంతమంది విఐపీలు వస్తున్నారు. కాబట్టి
వీళ్ళ రక్షణ నిమిత్తం తగిన పోలీసు బందోబస్తు అరేంజ్ చేయమని నేను గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఇదే విషయమై నేను నిన్న డిఎస్పీ గారిని స్వయంగా కలిసి అక్కడ వేదిక దగ్గర పోలీసు బందోబస్తు కూడా అరేంజ్ చేయమంటం జరుగుతుంది. 203 వచ్చినాయి. ఆ 203లో షార్టేజ్ చేస్తే 65 పక్కన పెట్టాం. అందుట్లోనే ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు రెండోది అందుట్లోనే మళ్ళీ ఉత్తమ నటి కానీ ఉత్తమ విలన్ కానీ చైల్డ్ ఆర్టిస్టులు కానీ అన్నీ ఆ కేటగిరీలన్నీ ఈ 65లోనే ఉన్నాయి. అవన్నీ ఆ రోజు అక్కడ చూపించడం జరుగుతుంది. తెనాలిలో జరుగుతున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా సమతా శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. తెనాలిలోని శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరణాగతి గోష్ఠి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులచే సమతా శోభయాత్ర జరిపారు. పట్టణంలోని గాడిబావి సెంటర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన సమతా శోభయాత్ర పట్టణ పురవీధుల గుండా శరణాగతి ఉత్సవాల వేదికకు చేరుకుంది. వేడుకల్లో భాగంగా 8వ తేదీ శ్రీ పుష్పయాగం జరుగుతుందని శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు సమతా శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లోకంలో ఉండేటువంటి మానవాళి అంతా ఒకే మాట ప్రేమానురాగాలతో ఉండాలని, ప్రేమ అనేటువంటిది ప్రతి ఒక్కరిలో వికసించాలని, ఆ ప్రేమ ద్వారా లోకంలో ఉండేటువంటి ప్రతి జీవుడిని కూడా భగవంతుడి వైపుకు మరల్చేటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక వ్రతాన్ని, ఒక దీక్షని, ఒక యజ్ఞాన్ని చేసింది గోదాదేవి. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం మన శరణాగతి గోష్ఠి ఈరోజు మన తెనాలిలో పురవీధులలో చక్కని సమతా శోభాయాత్ర అంటే అందరూ కలిసి నిర్వహించుకునేటువంటి ఒక యాత్ర సమతా శోభాయాత్ర అనేటువంటి కార్యక్రమం. దాని ద్వారా అందరికీ భగవత్ ప్రసాదాన్ని పంచుకుంటూ భగవంతుడు ఈ లోకాన్ని అందరిని దర్శించి ఆయన వెంట నడిచేటట్లుగా అందరినీ చక్కగా మంచి మార్గంలో ఉండాలని సాక్షాత్తు ఆ గోదాదేవి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. తెలుగుదేశం నాయకుడు మండల తెలుగు యువత అధ్యక్షుడు శాఖమూరి సురేంద్ర జన్మదిన వేడుకల్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెనాలి నందులపేటలోని బుధవారం రాత్రి తెనాలి మండల తెలుగు యువత అధ్యక్షుడు శాఖమూరి సురేంద్ర జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిపారు. టీడీపీ నాయకుడు మాజీ జడ్పీటీసీ శాఖమూరి చిన్న హాజరయ్యారు. జన్మదిన కేక్ని కట్ చేసి సురేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో నా సోదరుడు తమ్ముడు శాఖమూరి సురేంద్ర ఒక యువ నాయకుడిగా అన్ని మతాలు అన్ని కులాలు అందరినీ కలుపుకెళ్ళి అందరికీ తల్ల నాలుకలాగా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న శాఖమూరి సురేంద్ర జన్మదిన సందర్భంగా ఈరోజు తౌసీ అదేవిధంగా నసీం నాసరు వీరందరూ ఇక్కడ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయటం చాలా సంతోషం. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అదేవిధంగా సురేంద్ర రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుడు. మరి ఈరోజు మా స్నేహితుడు శాఖమూరి సురేంద్రబాబు జన్మదిన సందర్భంగా మన తౌసీభాయ్ కౌశీభాయ్ వీళ్ళందరూ కూడా మరి ఈరోజు కార్యక్రమం అంతా ఏర్పాటు చేసుకుని మరి మా సోదరుడికి శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన మా స్నేహితులందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెబుతూ సురేంద్రబాబుకి నిండు నూరేళ్ళు ఉండి ఆయురారోగ్యం ఇవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. యువత అధ్యక్షులు శాఖమూరి సురేంద్ర గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సురేంద్ర గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యుల్లో ఒక ముఖ్యులైన వ్యక్తి. వారి మాట జవదాటకుండా ఏ పని చెప్పినా కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలని అభివృద్ధి పరుస్తూ మరి వారి ఎంతో తెలుగుదేశం పార్టీకి కష్టపడిన వ్యక్తి శాఖమూరి సురేంద్ర గారు. వారి జన్మదినం ఈరోజు 5వ వార్డు నందులపేట 5వ వార్డులో మరి తెలుగుదేశం పార్టీ యువత మొత్తం వారి జన్మదిన వేడుకలకి హాజరై మరి తౌసీ ఫర్నిచర్ అధినేత మరి తౌసీ గారు వారి వేడుకల్ని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వారి షాప్ ముందు వాళ్ళకి శుభాకాంక్షలు.
డ్వాక్రా గ్రూప్లో డబ్బులు కాజేసిన గ్రూప్ లీడర్ ఆర్పీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధితులమైన తమపైనే జాగ్రత్త పడలేదని నిందలు మోపడంపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పోలీసులు పట్టించుకోకపోతే తమకు ఎవరు న్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు. స్థానిక నందులపేటకు చెందిన సిరివెన్నెల డ్వాక్రా గ్రూప్ సభ్యులు తమకు జరిగిన మోసంపై బుధవారం రాత్రి మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. బ్యాంకు నుండి రుణం తీసుకుని నెల నెల చెల్లిస్తున్న డబ్బును బ్యాంకుకు జమ చేయకపోవడంతో ఇప్పుడు తమకు బ్యాంకు నుండి అప్పు చెల్లించాలంటూ నోటీసులు వస్తున్నాయని గ్రూప్ సభ్యులు 6వ వార్డుకు చెందిన నాగరాజలక్ష్మి, పద్మలత ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు డ్వాక్రా గ్రూప్లోని లీడర్ కన్నెగంటి మాధవి, ఆర్పీ ఇంద్రలే ఇందుకు కారకులని ఆరోపించారు. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్కు కూడా తెలియపరచామని, కేసు నమోదు చేయమని పోలీసులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదన్నారు. పోలీసుల సూచనపై మున్సిపల్ కమిషనర్ కలిసినా ఏం చేయలేమని చేతులెత్తేశారని తెలిపారు. ఇక తాము ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. నా పేరు నాగరాజ లక్ష్మి అండి. మాది 6వ వార్డు సిరివెన్నెల గ్రూప్లో చేరామండి. ఈ డోక్రా గ్రూప్లో కన్నెగంటి మాధవి అనే ఆమె, ఆర్పి, ఇందిర వీళ్ళు మేము నెల నెల కరెక్ట్గా కట్టిన డబ్బులు తీసుకెళ్ళి వాడుకొని వాళ్ళ సొంతానికి బ్యాంక్ మేనేజరు లోన్లు తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో లోన్లు అవి తీసుకొని మమ్మల్ని మోసం చేశారండి. సీసీ లోన్లని, పర్సనల్ లోన్లని, మళ్ళీ పొదుపు డబ్బులు అవన్నీ కాజేసి మాకు అన్యాయం జరిగిందండి. మేమేంటని బ్యాంక్ మేనేజర్ని అడిగితేనేమో బ్యాంక్ మేనేజరు నోటీసులు పంపిస్తున్నాడండి. మేము ఎవరికి దగ్గరికి వెళ్ళినా కానీ న్యాయం జరగట్లేదండి. మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. పోలీసు కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి, పోలీసు సిఏ గారి దగ్గరికి వెళ్ళాము. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినా కానీ కేసు ఫైల్ చేయమన్నా కానీ చేయకుండా పైనుంచి ఏమేమి ఒత్తిళ్ళు వస్తున్నాయో ఏమో మాకు న్యాయం చేయట్లేదండి. కేసు కట్టట్లేదండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళి మేము ఈ వయసులో అన్నాళ్ళు తిరగాలండి. 2 నెలల నుంచి దాదాపుగా 2 నెలల నుంచి తిరుగుతున్నామండి. ఈ వయసులో మాకేంటండి ఈ బాధలు? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు న్యాయం చేయట్లేదు. మేము ఏ విధంగా ఎక్కడ చెప్పి తల బాదుకుంటున్నామండి. ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. నా పేరు ఎస్ పద్మలత. మేము సిరివెన్నెల గ్రూప్లో నెంబర్ మేమందరం 10 మందిమి. అయితే కనిగంటి మాధవి ఆర్పీ గారు మాకు తెలియకుండానే పోజరీ సంతకాలు చేసుకొని మా నుంచి లోన్లు వారే తీసుకున్నారు. ఇప్పుడు కనీసం మేము 4 నెలల నుంచే తిరుగుతున్నాము. 4 నెలల నుంచి తిరుగుతున్నా కూడా మాకు ఏ న్యాయం జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ న్యాయం జరగలేదు. కనీసం మేము ఎంత ప్రెస్ మీటింగ్ పెట్టినా కూడా మాకు ఎవరు ఏది కూడా మాకు హెల్ప్ చేయలేదు. ఇంకా మేము సపోజు దీనివల్ల మేము టీవీల్లో కానీ ఎట్లా వస్తుంటే మీరెందుకు చూసుకోలేదని మా మీదే నిందేస్తున్నారు. కానీ మేము చూసుకుంటూనే ఉన్నాము. మేము 3 సంవత్సరాల నుంచి మేము గ్రూపు ఇది పెట్టింది మేము 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగానే గడిచింది. 3 సంవత్సరాల నుంచి మాకు ఈ నరక వేతన పెట్టారు. ఎలాగా అంటే ఇప్పుడు పుస్తకాలు అడిగామనుకో, మేము ఆర్పీ దగ్గర ఉంది, ఆర్పీ మాధవి దగ్గర ఉంది, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు కూడా మీకు అనుమానం రాలేదా అని అందరూ అంటున్నారు. మాకు అనుమానం వచ్చింది. కానీ ఇక అయిపోయింది కదా, మాకు 1.5 లక్షలు తీసుకున్నాము, మాకు అయిపోయింది గ్రూప్ క్లోజ్ చేసేద్దామన్న ద్వారంలోనే వాళ్ళు తీసుకొని వస్తున్నారు. కనీసం గ్రూప్ క్లోజ్ చేసేటప్పుడు కూడా 50,000 ఎవరు ఆర్పీ గారు లోన్ ఇప్పించారు, మాధవి గారికి లోన్ ఇప్పించారు. ఆ సంగతి మేము గ్రూప్ క్లోజ్ అయిపోయింది, ఇంక మేము కట్టము, పొదుపు కూడా ఇంక మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అనుకుంటే 30,000 మాకు పొదుపులో డబ్బులు మాకున్నాయి, అయితే మాకు ఇప్పించేసేయండి మేము అడిగాము. ఒకరోజు వెళ్ళి అవన్నీ కాదన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. అందుకని మేము బయటకు వచ్చామే తప్పక మేము ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు ఈ 10 మంది బయటికి ఏ రోజు కూడా వచ్చి ఎరగం. అలాంటి వాళ్ళం మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు, ఎవరిని కలవాలో మాకు తెలియట్లేదు. కనీసం పెట్టినప్పుడు మీరు. నా పేరు సాయి భవానీ సార్. మా సిరివెన్నెల గ్రూపు. ఈ కన్నెగంటి మాధవి మా లీడరు, వైస్ ప్రెసిడెంట్ అనే ఆమె చనిపోయింది. అయితే మేనేజరు ఇవి కట్టలేదని చెప్పి మాకు నోటీసులు అయితే పంపారు, సరిగా కట్టట్లేదని చెప్పి. ఆయనకి ఫస్ట్ నుండి కట్టట్లేదని తెలుసు, నెల ఫుల్ అమౌంట్ పడట్లేదు, సీసీ లోన్లు ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు మేము కట్టట్లేదని ఈ నోటీసులు ఇప్పుడు పంపే బదులు స్టార్టింగ్లో మేము కట్టనప్పుడు ఎందుకు పంపలేదు సార్? ఇది ప్రభుత్వం వరకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇలా చాలా జరుగుతున్నాయి, ఇవి జరగకుండా ఉండాలి. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోకపోతే అనర్థాలకు దారితీయడమే కాదు, మృత్యుపాశంగా కూడా మారతాయి. తెనాలిలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య ఇందుకు ప్రబల నిదర్శనం.
పట్టణానికి చెందిన ఓ బాలిక తమ నివాసానికి కొంచెం దూరంలోని మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతుంది. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ బాలుడు తనను ప్రేమించమని వెంటబడసాగాడు. అప్పుడప్పుడు చిల్లర ఖర్చులు కూడా డబ్బులు అడిగాడు. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకల్ని 5,000 ఇవ్వాలంటూ గత నెల 31వ తేదీన బాలికను అడిగాను. తాను ఇవ్వలేనన్న ఒత్తిడి చేశాడు. అంతేకాదు డబ్బులు ఇవ్వకపోతే చేతిని కోసుకుంటానని, టీసీ తీసుకుని ఆ స్కూల్ నుండి వెళ్లిపోతానని బెదిరించాడని బాలిక తల్లి వెల్లడించారు. దీంతో దిక్కుతోచని ఆ బాలిక జనవరి 1వ తేదీన ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించారు. గుంటూరులోని జిల్లా సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆ బాలిక బుధవారం మృతి చెందింది. ఈ విషయంపై పోలీసులు బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక మృతి సమాచారం వచ్చాక ఫోక్సో కేసును 306 ఐపీసీ కిందకు మార్పు చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు వివరాలను కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే తన కుమార్తె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందో కుటుంబ సభ్యులకు తెలియలేదు. ఆసుపత్రిలో చేర్చినప్పుడు పదే అడగ్గా బాలిక విషయం చెప్పింది. ఫోన్ చెక్ చేస్తే వివరాలను తెలిసాయని, తన కుమార్తెను టార్చర్ పెట్టి మానసిక క్షోభకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడని బాలిక తల్లి కన్నీరు మున్నీరైంది. మల్లేశ్వరి అండి, నా కూతురు పేరు భవాని. నాకు 2 ఆడపిల్లలు. చెంచరామి స్కూల్లో చదువుకుంటుంది, 9th క్లాసు నా కూతురు. అదే స్కూల్లో కరీం అనే అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడంట. ఆ అబ్బాయి నా కూతుర్ని ప్రేమించమని ఊరికే ఎమ్మిడబడి డబ్బుల కోసం నా బిడ్డని టార్చర్ పెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే కొడతాము, నా కూతుర్ని చేతులు కోసుకుంటా అంటాము, లేదు స్కూల్ టీసీ తీసుకొని వెళ్ళిపోతానని నా కూతుర్ని అస్తమాను బెదిరిస్తూ అమ్మాయిని బాగా మానసికంగా హింస పెట్టాడు. అది మా అమ్మాయి మాకు చెప్పుకోలేక జనవరి 1వ తారీఖున ఈ ఎలుకల పేస్ట్ తింది. దీని హాస్పిటల్లో చేరింది. తర్వాత ఎందుకు తిన్నావమ్మా అంటే ఏం చెప్పలేదు. తర్వాత మా అమ్మాయి ఫోను చెక్ చేస్తే మా అత్తయ్య వాళ్ళ ఫోను ఈ కరీమన్ అబ్బాయి గురించి బయటపడింది. నేను కేసు పెట్టాను. కేసు పెట్టినాక అబ్బాయి మా అమ్మాయికి ఫస్ట్ తెలియదు అన్నాడు. మా అమ్మాయి ఎవరో కూడా తెలియదు అన్నాడు. తర్వాత స్టేషన్లో 10,000 ఇచ్చానన్నాడు. 10,000 ఇచ్చానన్నాడు. అదే మాట వచ్చి నేను నా కూతురుని అడిగాను, అమ్మ నీకేం అవసరం ఉండి వాడి దగ్గర 10,000 తీసుకున్నావు అంటే, అమ్మ నేను తీసుకోలేదమ్మా అని చెప్పి అప్పుడు నిజాలన్నీ బయట పెట్టింది నా కూతురు. నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేశాడమ్మా, ఇట్లా బెదిరించాడమ్మా, చేతులు కోసుకుంటానని, నువ్వు నన్ను ప్రేమించని ఎమ్మిడి పడేవాడంట. 6th క్లాస్ నుంచి డబ్బులు ఇవే నీ అమ్మ అని ఇన్స్టాలో వాయిస్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి. వాటన్నిటి మూలన నా బట్ట మూలన నా బిడ్డను పోగొట్టుకున్నానండి. నా బిడ్డ పడ్డ నరకు వాడు కూడా పడాలి. ఏ ఆడపిల్ల కూడా పడకూడదండి. ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి కూడా రాకూడదు. నాకు న్యాయం చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. నా పేరు ఇందుప్రియ, మా అక్క పేరు భవాని, మా అమ్మ పేరు మల్లేశ్వరి. మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం. ఆ స్కూల్లోనే కరీం అనే అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తావా చేయవా అని ఫోర్స్ చేసేవాడు. ఫోర్స్ చేస్తే మా అక్క సరే అని ఓకే అంటే అమ్మాయి దగ్గర బాగా డబ్బులు తీసుకోవాలని, డబ్బులు ఇస్తావా ఇవ్వని చాలా బాగా ఫోర్స్ చేసేవాడు. డబ్బులు ఇవ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను చేతులు కోసుకుంటాను, టీసీ తీసుకొని వెళ్ళిపోతానని బాగా బెదిరించేవాడు. ఆ అమ్మాయి ఎవరితో చెప్పుకోలేక ఇలా ఎలుకలు పేస్తుంది. తిన్న తర్వాత చెల్లెని నాకు చెప్పింది. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పాల. మేము కేసు పెట్టిన తర్వాత ఇలా అబ్బాయి నాకు ఎవరో తెలియదని చెప్పి తర్వాత మళ్ళీ నేను 10,000 ఇచ్చాను ఆ అమ్మాయికి అని అంటే మళ్ళీ సరే అని ఆ మాట తీసుకెళ్ళి మా అక్కకి చెప్తే అప్పుడు చెప్పింది, అమ్మ నేను తీసుకోలేదు అబ్బాయి దగ్గర, నేనే 30,000 దాకా అబ్బాయికి ఇచ్చాను అని చెప్పింది. ఇన్స్టాగ్రామ్లో వాయిస్ రికార్డ్స్ పెట్టేవాడు. నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా, స్కూల్లో కొట్టేవాడు, తిట్టేవాడు. జనవరి 1కి 2,000 అడిగాడు. అడిగితే సరే ఇస్తానంది. ఇస్తానంటే 1,000 దొరికినాయి నాకు, ఇంకో 1,000 దొరకలేదంటే నాకు ఇస్తావా ఇవ్వవా లేకపోతే నేను చచ్చిపోవాలా, నువ్వు ఇస్తావా ఇవ్వ, నేను చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతాను అమ్మ అది ఇదని బాగా బూతులు తిట్టేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్ బండారు రవికాంత్ను ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
స్థానిక యాక్టివ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్లో బుధవారం సాయంత్రం ది తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్గా బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన బండారు రవికాంత్ను ఈ సమావేశంలో సత్కరించారు. తెనాలి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడం జనసేన పార్టీలో చేసిన కృషికి తగిన గౌరవం లభించిందని సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ అనిల్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కంబం వెంకట కుమార్, కార్యదర్శి డాక్టర్ కె చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్ర, డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ హారిక, డాక్టర్ చందన, సభ్యులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ నందు ప్రప్రథమంగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా మన ఊరు మన తెనాలి పేరు నిలబెట్టేట డాక్టర్ బండారు రవికాంత్ గారు, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ తెనాలి, మా హాస్పిటల్ తోటి ఆయన ప్రయాణం బిగించేసి ఇంకా మాతోటే ఉండి ఇంత ఉన్నత శిఖరాలకి మన మినిస్టర్ గారి ద్వారా డాక్టర్ శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి అబ్బాయి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా ఈ పదవిని అలంకరించి మరింత శోభాయానంగా, మరింత కష్టపడి, మరింత మన రాష్ట్రానికి, మన తెనాలికి ఇంకా సేవ చేయగలని ఆశిస్తూ ఇంత ఉన్నత శిఖరాలకి రవికాంత్ గారు మరిన్ని చేరటమే కాకుండా మరిన్ని పదవులు అలంకరించగలరని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్గా నియమితులైన గౌరవనీయులు డాక్టర్ బండారు రవికాంత్ గారికి మా అసోసియేషన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రవికాంత్ గారు ఈ తెనాలి పట్టణంలో ఎన్నో సేవలు ప్రజలకు ఎన్నో ఇది చేశారు. అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ప్రజలకు అండదండగా తెనాలి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ చాలా అందుబాటులో ఉండేవాళ్ళు. అలాగే మా అసోసియేషన్ కూడా చాలా సేవలు అందించేవాళ్ళు. అలాగే మా ఫిజియోథెరపీ డెవలప్ అవడానికి చాలా కృషి చేశారు. అంతకుముందు నుంచి సపోర్ట్ చేస్తూ అలాగే పార్టీ తరపున ఆయనకి దక్కిన గౌరవంగా మేము ఈరోజు భావిస్తున్నాం. అలాగే ఆయన ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఇంకా చాలా సేవలు ప్రజలకు అందించాలని. తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమకు పితృవియోగం కలిగింది. డాక్టర్ ఉమా తండ్రి దివంగత జెడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిరా భర్త ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ 95 ఏళ్ల వయసులో హైదరాబాద్లో మృతి చెందారు. డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్గా పిలుచుకునే పట్టణానికి చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దొడ్డపనేని లక్ష్మీనారాయణ ప్రసాద్ హైదరాబాద్లోని నివాసంలో బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 95 ఏళ్లు. ఆయన సతీమణి దివంగత ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తెనాలి నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దొడ్డపనేని ఇందిరా మరణించారు. వీరికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, రెండో కుమార్తె ఉషా అమెరికాలో స్థిరపడ్డారు. తెనాలి దగ్గరలోని కొల్లూరు మండల గ్రామం రావికంపాలోని వ్యవసాయ కుటుంబంలో 1935లో జన్మించిన డాక్టర్ ప్రసాద్ చెన్నైలో ఎస్ఎస్ఎల్సీ చేశారు. అక్కడ బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత వైజాగ్లోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, వైజాగ్ ఏఎంసీలో ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేశారు. 1964లో హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ విభాగంలో ఉద్యోగ జీవితం ఆరంభించి అసిస్టెంట్ ప్రొఫెసర్గా 5 ఏళ్లు చేశారు. 1969లో ఢిల్లీలోని సబ్జర్జంగ్ ఆసుపత్రిలో ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీలో చేరారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని సాధించారు. అదే విభాగాన్ని గుంటూరు, కర్నూలు మెడికల్ కాలేజీలో ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఉస్మానియా ఆసుపత్రిలో తొలిగా ఆరంభమైన ప్లాస్టిక్ సర్జరీ యూనిట్ను డాక్టర్ రాఘవరెడ్డి సహాయంతో అభివృద్ధిలోకి తీసుకురాగలిగారు. హైదరాబాద్ ఏఎస్ఐసిఓఎన్ను విజయవంతంగా నిర్వహించారు. ఏఎస్ఐ స్టేట్ చాప్టర్ ఏఎస్ఐఓసిఓఎన్లకు కోశాధికారిగా ఉన్నారు. హైదరాబాద్లో ప్లాస్టిక్
సర్జన్ల అఖిల భారత సమావేశం నిర్వహించారు. భార్య దొడ్డపనేని ఇందిర బోన్సాయి ఆసక్తిని ఆమె మరణం తర్వాత తన వ్యాపకంగా మార్చుకున్నారు. డాక్టర్ ప్రసాద్ హైదరాబాద్లో బోన్సాయి మొక్కల పెంపకాన్ని ఆయన తొలిగా ఆరంభించారు. ప్రస్తుతం తన నివాసంలో 200కు పైగా బోన్సాయి వృక్షాలు ఉన్నాయి. సొంతూరు రావికంపాల్లో తల్లిదండ్రులు దొడ్డపనేని చంద్రశేఖరరావు, వెంకట సుబ్బమ్మ పేరుతో కళ్యాణ మండపం నిర్వహించారు. అక్కడ పశు వైద్యశాల నిర్మాణానికి కృషి చేశారు. డాక్టర్ ప్రసాద్ అంత్యక్రియలు 9వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతాయి. తెనాలి బురిపాలెం రోడ్లో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుల్ని తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక సిబిఎన్ కాలనీకి చెందిన సత్యనారాయణపై ఈ నెల 4వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో అతని మేనల్లులు భావ మరికొందరు కలిసి దాడి చేశారు. బురిపాలెం రోడ్లోని ఒక చౌడంబా దాల్ మిల్లులో సత్యనారాయణ మిషన్ ఆపరేటర్గా చేస్తుంటాడు. అక్కడే సత్యనారాయణపై సొంత మేనల్లులు మణికంఠ, సాయికృష్ణ, భావ మురళి, మణికంఠ స్నేహితులైన తెనాలికి చెందిన నాగబాబు, రాజులు కర్రలు రాళ్లపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై రూరల్ ఎస్ఐ కె ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు బురిపాలెం రోడ్లో ఉన్నారన్న సమాచారంతో 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరెస్టు చేశారు. వీరిని కోర్టు ఎదుట హాజరుపరచగా మెజిస్ట్రేట్ ముద్దాయిలకు 14 రోజులు రిమాండ్ విధించి రేపల్లి సబ్ జైలుకు పంపారు. ఈ కేసులో ఇంకా మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. రోడ్లోని చౌడంబ దాల్ మిల్ కంపెనీలో తెనాలికి చెందిన సత్యనారాయణ అతన్ని వాళ్ళ మేనల్లుడు వాళ్ళ బావగారు దాడి చేసిన కేసులో ఈరోజు మణికంఠ, సాయికృష్ణ, మురళి మరియు మణికంఠ స్నేహితులు ఒక ఇద్దరిని మొత్తం కలిపి 5గురిని సత్యనారాయణ దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమకు పితృవియోగం. డాక్టర్ ఉమ తండ్రి దివంగత జడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిర భర్త ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ గుండెపోటుతో హైదరాబాద్లో మృతి. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోకపోతే అనర్థాలే కాదు, మృత్యు పాశలవుతాయి. తెనాలిలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. తెనాలిలో వైభవంగా జరుగుతున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు. పట్టణంలో శ్రీ శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో భారీ సమతా శోభయాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.